సుబ్బయ్య అనేదంటే నాకు ముందు నుంచి చిన్నోడిని కూడా గురువు అని పిలవడం అలవాటు నాకు. ఇదేంటే గురువు అని పిలుస్తామంటే ఏముందయ్యా, తప్పే ఉంది. పేరు పెట్టి వెంకటరమణయ్య, రామయ్య ఇవన్నీ పిలవడం కంటే గురువు అంటే మంచిదే కదా, తప్పే ఉంది, చెడ్డ అలవాటే కదా. వాళ్ళు గురువు అంటే వాళ్ళ దగ్గర మనం ఏదో కొంత నేర్చుకుంటాం, తప్పే ఉంది. బట్ అలా సెంటిమెంట్ సుబ్బయ్య అనేది ఇప్పుడు చెప్పేసింది అందరికీ, ఇంకా అందరం లేదు. ముఖ్యంగా ఈ సినిమాకి నాకు నిజంగా లక్కీయెస్ట్ మ్యాన్ నేను. కారణం అంటే ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి కొత్త డైరెక్టరు చిరంజీవి గారితో చేయాలని ఆశపడతారు, కానీ అది ఎప్పుడుకో దక్కుద్ది. అలాంటిది నాకు వచ్చిన రెండో మూడో సినిమాకి, అంటే అప్పటికి 4-5 సినిమాలు చేశాను నేను. సగటు మనిషి అవి సెంటిమెంట్ సినిమాలు చేశాను. అవి సెంటిమెంట్ సినిమాలు కాబట్టే ఈ సినిమా కూడా ఇది సెంటిమెంట్ ఉంది అని, పైగా చిరంజీవి గారి సినిమా నాకు రావడం అదృష్టం. దానికి కారణం మన ఎడిటర్ మోహన్ గారు. నా పేరు ఆయన చెప్పకపోతే నాకు సినిమా 10th వస్తుంది. ఎడిటర్ మోహన్ గారు నన్ను గురించి ఆయనకి తెలుసు. చిరంజీవి గారు సినిమాకి నాకు అవకాశం రావడానికి ఎడిటర్ మోహన్ గారు. చిరంజీవి గారితో ఏ డైరెక్టర్ అయినా ఫస్ట్ వచ్చినప్పుడు చిరంజీవి గారితో ఒక సినిమాని చేస్తే బాగుండని కోరుకుంటారు, కానీ చాలా అర్లీగా నాకు వచ్చింది. అందువల్ల హిట్లరు సినిమాలో సిస్టర్ సెంటిమెంట్స్ తర్వాత ఎంత అబేబీ సాంగ్ కానీ ఇంకో సాంగ్ ఎన్ని చేసినా చిరంజీవి గారు 2 పేథాస్ సాంగ్ చేశారు లాస్ట్లో. జనరల్గా పేథాస్ సాంగ్స్కి డ్యాన్స్ మాస్టర్ నేను ఎప్పుడు పెట్టను, నాకు అలవాట్లేదు, నేనే చేస్తాను. ఎందుకంటే మన కథ మనకు తెలుసు, డ్యాన్స్ మాస్టర్కి అంత అంటే వాళ్ళు తక్కువని కాదు, వాళ్ళకి అంత అండర్స్టాండింగ్ ఉండదు కదా కథని గురించి. అందువల్ల లాస్ట్ సెంటిమెంట్ సాంగ్స్ 2 కూడా పెద్ద హిట్. సినిమాలో అన్ని పాటలు హిట్టు, కామెడీ హిట్టు, సబ్జెక్టే టోటల్ సిస్టర్ సెంటిమెంటు. ఇందువల్ల నేను పర్టికులర్గా ఈరోజు మీ అందరూ చూసిన వాళ్ళే ఇది నేను ఇంత బాగా రావడానికి కారణం నాకు నిర్మాత చిరంజీవి గారు, నెక్స్ట్ నాకు దొరికిన ఎల్బి శ్రీరామ్, రైటర్స్ వీళ్ళందరూ కోఆపరేట్ చేశారు. ప్లస్ కోటి గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇలా హిట్లర్ అనే సినిమా నేను ఫస్ట్ టైం హిట్లర్ సినిమా వచ్చినప్పుడు నాకే మధ్య అయిపోయింది, ఇదేనా బాబు హిట్లర్ సినిమా వచ్చింది. నాకు లెటర్స్ కూడా వచ్చినాయి. అప్పుడు అంతకుముందు కొంచెం చిన్న సమస్యల్లో ఉండి, ఇదిగో నువ్వు హిట్లర్ సినిమా కనుక తేడా వస్తే నీకు పగిలిపోద్దని లెటర్లు కూడా ఇచ్చినాయి నాకు. ఓ నాయన ఇది ఎక్కడ కూడా రా బాబు అని భయపడిపోయాను నేను. అంటే చిరంజీవి గారితో హిట్లర్ సినిమా 5 చెల్లెలకి అన్నగా, మామూలుగా చిరంజీవి గారు రెగ్యులర్ మంచి ఫైటరు, అన్నీ ఏ క్యారెక్టర్ అయినా ఆయన చేయగలడు, కామెడీ చేయగలడు, అన్నీ చేయగలడు. ఈజ్ ద బెస్ట్ మెగాస్టార్ అనే పేరు వచ్చిందంటే ఆయనకి నిజంగా సపరేట్గా చెప్పబల్లా. ఇలాంటి అవకాశం నాకు రావడానికి కారణం మన ఎడిటర్ మోహన్ గారు ఆయనకి చిరంజీవి గారికి చెప్తే ఓకే అని అన్న చిరంజీవి గారికి వీళ్ళిద్దరికీ నా జన్మకి రుణపడి ఉంటాను. ఎందుకంటే అలాంటి సినిమా నాకు రావడం, మళ్ళా రిలీజ్ మన తెలుగు సినిమాల్లో రిలీజ్ అయిన సినిమాలు అంతకుముందే కాదు, ఈ మధ్యకాలం లేదు. ఇది రిలీజ్ ఖచ్చితంగా చాలా గొప్ప సినిమా. రిలీజ్ అయినా కూడా ఫ్రెష్గానే ఉంటుంది. ఇంత మంచి సినిమాలు ఈ మధ్య కాలంలో రాలేదు కదా, రావడం లేదు. ఎందుకంటే కథలు లేక ఏదో సమస్యలు వాళ్ళ సమస్యలు వాళ్ళకి. అందువల్ల ఇంత మంచి సినిమా నాకు ఇచ్చిన ఎడిటర్ మోహన్ గారికి, చిరంజీవి గారికి నా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఈ ఫంక్షను నాతో గురుగారు అన్నారు, ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను సుబ్బయ్య అని. అయ్యో బ్రహ్మాండం గురుగారు, హిట్లర్ మరలా వస్తుందంటే ఎంత ఆనందపడతారో, ఖచ్చితంగా గురుగారు మంచి ఐడియా మీదని చెప్పి నేను ఆయన్ని అన్నాను. ఆయన అంత ప్లాన్డ్గా చేశాడు.
జనవరి 1 రిలీజ్ చేస్తున్నా అంటే నిజంగా ఆడియన్స్కి ఒక చిన్న ఎంటర్టైన్మెంట్, డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతారు కూడా. అందువల్ల నేను గొప్పగా చెప్పేది ఏం లేదు. నాకు ఆయన కంపెనీలో 3 సినిమాలు, మామగారు పెద్ద హిట్టు, పల్నాటి పౌరుషం పెద్ద యాక్షన్ పార్ట్ అండ్ సెంటిమెంటు, ప్లస్ ఇది. అందువల్ల కేవలం నిర్మాత హీరో వాళ్ళిద్దరూ నాకు సహకరించబట్టి నేను అంత మంచి సినిమా తీయగలిగాను. సెంటిమెంట్ సాంగ్స్ పెద్ద హిట్టు. జనరల్గా ఎవరైనా చిరంజీవి గారి మీద సెంటిమెంట్ సాంగ్స్, పేతా సాంగ్స్ తీయాలంటే భయపడతారు. కానీ నాకు ఆయన ఇచ్చిన ధైర్యం, చిరంజీవి గారు ఇచ్చిన ధైర్యమే. డ్యాన్స్ మాస్టర్ పెట్టలేదు సార్ అంటే ఓకే ప్రొసీడ్ అన్నాడు, పెట్టాను. బ్రహ్మాండంగా 2 సాంగ్స్ హిట్ అయ్యాయి. అందువల్ల ఇలాంటి మంచి సినిమా చేసినందుకు నాకు సహకరించిన నా టెక్నీషియన్స్, ముఖ్యంగా నిర్మాత మోహన్ గారు మొట్టమొదటి మామగారు ఇచ్చారు, తర్వాత పల్నాటి పౌరుషం, హిట్లరు, 3 సినిమాలు వరుసగా కంపెనీలో చేసే అదృష్టం నాకు కలిగింది. అందువల్ల ఫ్రెండ్స్, ప్రెస్ వాళ్ళు కానీ ఇక్కడ వచ్చిన కొత్త అందరూ వచ్చిన వాళ్ళందరికీ మమ్మల్ని గురించి, మా బాధలు, మా కష్టాలు మీకు అంతకుముందు తెలియదు. కానీ ఈ అదృష్టం మాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. దీనికి సత్యదేవ్ గారు గెస్ట్గా వచ్చి, నేను సత్యదేవ్ గారితో ఇద్దరు సినిమా చేయలే, 6 సినిమా కూడా నేను చూడలేదు, ఎందుకంటే కుదరలా. అలాగా ఆయన కూడా వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. వచ్చిన ప్రెస్ ఫ్రెండ్స్, మీరు నా తోటి స్నేహితులు లాంటి వాళ్ళు,